దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 ఆత్మీయమైనటువంటి నియమాలు, 3 స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మనం చూడగలం. యేసు ప్రభు సాతాను వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ వాగ్వివాదంలో, డిస్కషన్లో జరిగినటువంటి, లేకపోతే మనం తెలుసుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు. అవి ఏంటి అంటే, ఒకటి, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలి అని యేసు ప్రభు మనకు నేర్పించాడు. దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమీ చేయకూడదు, వాట్ వీ షుడ్ నాట్ డూ, మనం ఏది చేయకూడదో యేసు ప్రభు చెప్పాడు. ఏంటంటే అది, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించకూడదు. డోంట్ టెంప్ట్ గాడ్, డోంట్ టెంప్ట్ యువర్ లార్డ్. అంతేకాకుండా 3వ విషయము, ఆయన నేర్పించినట్టు మనకు సత్యం ఏంటి అంటే, నీవు ప్రభువును మాత్రమే సేవించాలి. ఎలా జీవించాలి, ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలి అనేటువంటి 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మనము దేవుని మాట వలన బ్రతుకుతూ, అంతేకాకుండా దేవుని విధానంలో దేవుని సేవ చేస్తూ, దేవుని శోధించకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయమును, కృపను అందించునుగా.